నమస్తే. తెలుగు 360 ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఇండస్ట్రీ అనేది చాలా 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 క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఏ నిర్మాత కూడా హ్యాపీగా లేరు. నిర్మాతలు ఎవరు సొమ్ము చేసేసుకోవాలి, కోట్లు కోట్లు సంపాదించుకోవాలని రారు. కొంతమంది ప్రొడ్యూసర్స్ ప్యాషన్‌తో వస్తారు. కొంతమంది ప్రొడ్యూసర్స్ అభిరుచితో వస్తారు. మంచి సినిమాలు ఇద్దామనే ఉద్దేశంతో వస్తారు. అలాంటి నిర్మాత రాజ్ కందుకూరి గారు. ఆయన సినిమాల లిస్ట్ ఒకసారి తీసుకోండి, అన్ని ఉత్తమమైన చిత్రాలు కనిపిస్తాయి. ఈరోజు ప్రొడ్యూసర్ అనేవాడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు. చాలా విషయాలు అతన్ని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అసలు నిర్మాత ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, దాని నుంచి ఎలా బయటికి రావాలి అనేది రాజ్ కందుకూరి గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి రాజ్. నమస్కారం అండి. మీ సినిమా లిస్ట్ చూస్తేనే ఇదంతా చూస్తేనే అర్థమైపోతుంది. మీరు చేసిన ప్రయాణం, మీరు చేసిన సినిమాలు, మీరు అందించిన సినిమాలు, ఇవన్నీ రాబోతున్న జనరేషన్కి, రాబోతున్న ప్రొడ్యూసర్లకి చాలా చాలా స్ఫూర్తివంతమైనవి. కాకపోతే ఈరోజు ఒక ప్రొడ్యూసర్, కొత్తగా వస్తున్న ప్రొడ్యూసర్ సినిమాలు తీయాలంటే భయపడే పొజిషన్కి వచ్చింది. ఇలాంటి వాళ్ళు స్ఫూర్తిస్తారు మంచి మంచి సినిమాలు తీయాలని. కానీ అదే నమ్మకంతో, అదే కాన్ఫిడెంట్తో వచ్చే వాళ్ళకి భయభ్రాంతలు గురి చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని మీరు ఎలా విశ్లేషిస్తారు? ముందుగా అండి, వాట్ ఎవర్ విజయాలు నేను సాధించింది ఏదైతే ఉందంటే అది విజయాలు అయితే అది నావి కావు. నేను ఎవరినైతే నమ్మి సినిమాలు తీసానో వాళ్ళది అది. ఆ క్రెడిట్ వాళ్ళకే ఇస్తాను నేను. అంటే నా దర్శకులకి, నా యాక్టర్లకి, వాళ్ళ ప్రతిభ దానివల్లనే అది గెలుచుకున్నాయి. అవార్డ్స్ వచ్చినా ఏమి వచ్చినా కూడాను వాళ్ళని ఎంకరేజ్ చేయడం దాకానే నేను చేసిన పని. తర్వాత అంతా వాళ్ళ ప్రతిభ. అండ్ కమింగ్ టు కరెంట్ సిచ్యుయేషన్, ఇప్పుడు ఎప్పుడూ లేనటువంటి ఒక డీప్ సాడ్ స్టేట్లో ఉంది ఇండస్ట్రీ. కారణం ఏంటంటే సక్సెస్ రేటు చాలా తగ్గిపోయింది. గత ఫ్యూ ఇయర్స్గా చూస్తుంటే 10-12% కన్నా సక్సెస్ లేదు. 10-12% సక్సెస్ అంటే సంవత్సరానికి ఒక 250 సినిమాలు వచ్చాయనుకోండి. 250లో గట్టిగా పట్టుమని 20 సినిమాలు కూడా మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు లాస్ట్ 6 monthsలో బ్లాక్ బస్టర్ సినిమాలు చెప్పండి మీకు బాగా నచ్చినవి ఏవి అంటే మీరు మా అయితే కోర్ట్ చెప్తారు, లేకపోతే ఆయి చెప్తారు, లేకపోతే కమిటీ కుర్రాళ్ళు చెప్తాం. ఈ చిన్న చిన్న సినిమాలు ఇవన్నీ హిట్స్ చెప్తున్నాం. అలాగే పెద్ద సినిమాలకు వస్తే ఒక సలార్ చెప్తున్నాము. ఆ రేంజ్లో ఉన్నటువంటి పెద్ద సినిమాలు మనం చెప్తున్నాం, RRR చెప్తున్నాం. ఇవన్నీ ఈ స్థితిలో అసలు ఇలా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? విజయం సినిమాలు బాగున్నాయంటే 25 ఏళ్ల క్రితం సంవత్సరానికి వచ్చే సినిమాలు 100 వచ్చేవో 125 వచ్చేవో, అన్నిటికీ థియేటర్ వాకిన్స్ ఉండేవి, అన్ని చూసేవాళ్ళం. సినిమా అంటే ఏంటి? ఇల్లు ఫ్యామిలీ పరంగా అందరూ వెళ్ళిపోయి, అందరూ కూర్చుని, పిల్లలు అంత జల్లా వెళ్ళిపోయి అక్కడ పల్లీలు కొనుక్కుంటూ తింటూ సింగిల్ స్క్రీన్స్లో చూసే రోజుల నుంచి అసలు సినిమాకి సర్వైవల్ మనుగడ లేదే. అసలు సర్వైవ్ అవుతారా లేదా? నిర్మాతలేమో తీస్తూనే ఉన్నారు. ఒక్కొక్క సినిమాకి డెఫిసిట్లు 30 కోట్లు 40 కోట్లు. ఈ డబ్బంతా ఎటుపోతుంది. అలాని ఇది ఎలాంటిది అంటే ఇట్స్ లైక్ రైడింగ్ ఏ టైగర్ లాంటిది. ఇది దిగితే ఆ టైగర్ మనం తినేస్తుంది. ఇది తప్పితే ఇది నమ్ముకొని వచ్చి 20 ఏళ్ళు ఉన్న తర్వాత ఇవాళ ఇంకో దానికి వెళ్ళి నేను చేయలేం. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఏదో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అవి ఇవి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అందరూ కొద్దిగా గొప్ప చేస్తున్నారు. బట్ సినిమా ఇండస్ట్రీనే నమ్ముకొచ్చిన వాళ్ళకి చాలా కష్టం. పర్టికులర్లీ కాస్ట్ పెరగడం వల్ల ఆ కాస్ట్ని ఏదో విధంగా రికవర్ చేయాలనుకుని టికెట్ రేట్లు పెంచడం. ఆ టికెట్ రేట్లు పెంచడం వల్ల ఫస్ట్ 3 days 1 week పెంచుదాం అనుకుంటారు. 400, 600, 700 టికెట్. ఇది ఇఫ్ ఐఎమ్ రైట్, నాకు తెలిసి మన స్టేట్లో ఎక్కువ ఉందేమో నాకు అనిపిస్తోందండి టికెట్ రేట్లు. ఇది ఎవరిని ఒక నిర్మాతని పర్టికులర్ అని బ్లేమ్ చేయాలన్న ఉద్దేశం కాదు. నిర్మాత ఆల్రెడీ పెట్టాడు, నష్టాలు చూసి ఉన్న నిర్మాత డబ్బు రికవర్ అయ్యే ఒక వే అవుట్ ఇదని అనుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం అది సినిమాకి దూరం చేస్తుంది ఒక ప్యాషనేట్ వ్యూయర్ని. ఒక ప్రొడ్యూసర్ ప్యాషనేట్గా ఎలా వచ్చాడో ఒక సినిమా చూడడానికి వచ్చే ప్యాషనేట్ వ్యూయర్స్ ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి సాటర్డే సండే వస్తే సినిమాకి వెళ్ళాల్సి అంతే. 3 ఉంటే 3 చూసేయాలి, అలా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అదే రోజు 2 పెద్ద సినిమాలు ఇప్పుడు రాబోయే రోజుల్లో రిలీజ్ అయ్యాయి. ఆ 2 సినిమాలు ఇంట్లో 4 వెళ్ళి, ఆ 6 ఇంట్లో తల్లిదండ్రులు అందరూ వెళ్ళి చూడాలంటే 4,000 రూపాయలు ఒక సినిమాకే ఖర్చు అయితే, రానుపోని 2 సినిమాలకు కలిపి ఒక 7,000 ఖర్చు అయిపోతే అతని సంపాదనే 30,000 ఉంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పాప్కార్న్ కాస్ట్, కాఫీ కాస్ట్లు ఇవన్నీ 370 రూపాయలు కాఫీ ఏంటండి? ఇది అన్నిటినీ ఒక ప్యాషనేట్ ఫిల్మ్ వ్యూయర్ని సినిమా నుంచి దూరం చేస్తాం. ఇది ఖచ్చితంగా సినిమా రేట్ అనేది ఒక కంట్రోల్లో ఉండాలేమో అని నా ఫీలింగ్ అండి. ఇది మీ ఛానల్ ద్వారా నేను మన మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, మా సాటి మిత్రులు ప్రొడ్యూసర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే ఐడియాతోటి ఇన్ఫ్యాక్ట్ సునీల్ నారంగ్ గారు కూడా ఏకీభవించారు లాస్ట్ టైం. ఆయన టికెట్లు పెంచకూడదండి, రేట్లు పెంచకూడదండి. సరే, మేము AMB లాంటి మాల్ కట్టాము, దీనికి మా రేట్ ఏదో 250 or 300 ఉందనుకోండి, దానికే స్టిక్ ఆన్ అవుదాం. ఈ వచ్చిన 3 days పెంచేద్దామని అంటే 3 days పెంచుతారు కరెక్టే, మండే నుంచి తగ్గించండి. 15 days మాత్రం వర్కౌట్ అవ్వదు.
సో మనం పెంచిన రేట్ని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు ఆ జీవో తెచ్చుకోవడం, ఎందుకు దాన్ని ప్రజల మీద మనం ఎందుకు ఆ భారం వేయడం, నా ఆలోచన అండి. ఇది ప్యూర్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ నా ఆలోచన అంతే. సరే, టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి రేపు ఆగస్టు 14న 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఒకటి కూలీ, ఒకటి వార్ 2, రెండోది వార్ 2. రెండు మంచి సినిమాలు, రెండు పెద్ద సినిమాలు. కాకపోతే ఈ రెండు డబ్బింగ్ సినిమాలు. డబ్బింగ్ సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు కూలీకి సంబంధించిన టికెట్ రేటు హైదరాబాద్లోని మల్టీప్లెక్స్లో 450 రూపాయల పైన ఉంది. ఇదే కూలీ నేను తమిళనాడులో చూడాలంటే, తమిళ వర్షన్లో చూడాలంటే 175 రూపాయలు ఉంది. అవును. ఈ తారతమ్యం ఎందుకు? ఒక డబ్బింగ్ సినిమాని ఇంత రేటు పెట్టి చూడవలసిన అవసరం మన ప్రేక్షకులకు ఉందా? నాకు ఇదే ఇందాక ఇప్పుడు మీతో ముందు అన్న విషయం కూడా, టికెట్ విషయం ఎందుకు అన్నానంటే, నాకు చాలా వీరాభిమాని ఎన్టీఆర్కి. నాకు ఆయన ఫోన్ చేసి, నాకు ఈ సినిమా చూడాలి నాన్న ప్లీజ్ అని ఎప్పుడు మిమ్మల్ని అడగదు, నాకు 4 టికెట్లు ఇప్పించండి, నేను మా పాపకి వీరాభిమాని. సరే ఇప్పిస్తాను బాబు అన్నాను. ఎప్పుడు నాకు వారం రోజుల నుంచి అడుగుతున్నాడు, కానీ టికెట్ రేట్ నేను అనౌన్స్ చేశాను. నాకు రాత్రి ఫోన్ చేసి, అన్న ఆ రేట్లు చెప్పారు కదా, ఇప్పుడు వద్దులేండి అన్న, పాప నిన్ను వాళ్ళ అమ్మని పంపిస్తాను అంటే. ఇది ఆలోచించండి, ఇది నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఏంటిది? కానీ మళ్ళీ అతను అంటాడు, ఇదే సినిమా హిందీలో తక్కువ ఉంది అన్న, హిందీ చూసేస్తాం, మా పాపకి హిందీ రాదన్న. అంటే ఇది చూడండి, ఆలోచించండి ఈ పాయింట్. అంటే నిజమైన సినిమా అభిమాన్ని మనం టికెట్ల వల్ల దూరం చేస్తున్నామేమో. మనకు వచ్చే షార్ట్ మనీ కరెక్టే, దీని బదులు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఎన్ని కావాలో అన్ని నింపుదాం. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఉన్న ఆక్యుపెన్సీ మొత్తం అన్ని స్క్రీన్స్ కూడా ఈ 2 సినిమాలే, 2 పెద్ద సినిమాలు. కూలీ ఉందనుకోండి, కూలీ ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో రేట్ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. అక్కడ స్టేట్ సినిమా అక్కడ ఏంటి, ఇక్కడ లేదు. ఆ గవర్నమెంట్ వాళ్ళని ఎలా చేయలేదు. పైగా అక్కడ ప్రొడ్యూసర్స్ మరి మైండ్ సెట్ అవసరం లేదని అనుకున్నారు, మరి నో ప్రాబ్లం రీచ్ గా ఉండాలనుకున్నారు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది అనుకున్నారు, మనకు తెలియదు. ఇక్కడ లేకపోతే మరి కారణం తెలియదు, ప్రజలు ఏమైనా ఇక్కడ లేదు, మరి ఎంత పెడితే మన ప్రజలు కూడా అవ్వాలేమో మరి. అంటే ఎండ్ ఆఫ్ ద డేనండి, ఇండస్ట్రీ కాస్ట్ కంట్రోల్ అయితే బాగుండేది, కాస్ట్ కంట్రోల్ అవ్వట్లేదు. ఇప్పుడు నిన్న కూడా నిర్మాతలు వీళ్ళు ఎవరో అందరూ కలిశారు, దాంట్లో కూడా డిస్కషన్ ఏమిటి, కాస్ట్ కంట్రోల్ చేయలేకపోతున్నాం. కాస్ట్ కంట్రోల్ అంటే మళ్ళీ యూనియన్ దాకానే పెడుతుంది ఇష్యూ. మీరు ఏమండి, ఇప్పుడు 24,000 మంది 25,000 మంది యూనియన్ సభ్యులు ఉన్నారు ఫెడరేషన్ లో, వీళ్ళందరికీ పని లేదు. వీళ్ళలో మీరు కృష్ణానగర్ అక్కడికి వెళ్తే చాలా మంది ఖాళీగా ఉన్నారు పని లేకుండా. ఈ 25,000 మందిలో 10,000 మందికో 11,000 మంది 12,000 మందికో పని ఉంది, కానీ మిగతా 15,000 మందికి పని లేదు. ఆ పని లేని వాళ్ళు ఆల్రెడీ స్ట్రగుల్ అయ్యి ఖాళీగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఈ ఉన్న 12,000 మంది యావరేజ్ గా 40% వర్క్ లో బిజీ ఉన్నప్పుడు మనం వేజెస్ పెంచమని అడగడం అంటే వాళ్ళకి సరిపోవట్లేదు. కరెక్టే, నేను వాళ్ళ వైపు కూడా ఉన్నానండి, కార్మికుడిని ఆలోచించి వాళ్ళు లేదే సినిమా లేదు. కానీ మొన్న 20% హైక్ అన్నారు, 15% ఒక స్లాబ్ ఇచ్చారు ఒకళ్ళకి. అంటే 1,000 రూపాయల లోపల వాళ్ళకి 20% పెంచారు, 2,000 వాళ్ళకి 15, నెక్స్ట్ ఇయర్ 5% పెంచారు, ఆ నెక్స్ట్ ఇయర్ 5 అన్నారు. ఇది వాళ్ళు అక్కడ ఒప్పుకొని ఉండుంటే బాగుండేది. అయితే ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఇప్పుడు హెయిర్ డ్రెస్సర్లకి, ఫైట్ మాస్టర్లు, ఫైట్ అసిస్టెంట్స్ కి వాళ్ళకి పెంచలేదు, ఎందుకంటే 2,000 పైన వస్తారు వాళ్ళు. అక్కడ వాళ్ళకి మధ్యలో డివైడ్ వచ్చింది. ఇప్పుడు మీరు పెంచుకుని మీరు వెళ్ళినా మేము ఒప్పుకోను వాళ్ళు అంటారు. ఇప్పుడు ఇంటర్నల్ గా వాళ్ళ మధ్యలో ఎటువంటి డివైడ్ వచ్చిందంటే, మీరు కుమ్మక్క అయిపోయారా, మీరు ఎందుకు వాళ్ళతో కలిసి మా గురించి డిస్కస్ చేయకుండా మీకు అప్రూవల్ తెచ్చుకున్నారు, మేము పడనివ్వం అంటున్నారు. అంటే వాళ్ళలో వాళ్ళకి యూనిటీ లేకుండా పోయింది. ఎక్కడైనా జరగచ్చు, కానీ పాపం కష్టజీవులు, ఒక లేబర్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళ మధ్యలో ఈ డివైడ్ రావడం చాలా విచారకరం. వాళ్ళే ఉంటారు, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, అన్న మాకు 1,000 రూపాయలు ఇల్లే గడవట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ లైవ్ లో ఉన్నప్పుడు ఆవిడ చంద్రకళ గారిని ఒక ఆవిడ వచ్చారు. ఆవిడ ఏమంటారు, ఆవిడ నేను అంట్లు తోముతారు, వెనకంత మన ఫుడ్ దీని దగ్గర చేస్తారు కదా, మాకు వచ్చి 1,000 రూపాయలు సరిపోవట్లేదా, మాకు ఇబ్బంది అవుతుంది, 30% పెంచి 1,300 వస్తుంది, మాకు 20 రోజులు పని ఉన్నా కానీ 6,000 రూపాయలు నాకు నెలకు పెరుగుతుంది అని ఆవిడ. కానీ ఇప్పుడు అలా కాదు కదా, 3,500 ఒకళ్ళకి ఉందనుకోండి, హెయిర్ డ్రెస్సరో లేకపోతే మేకప్ చీఫ్ ఎవరికో, వాళ్ళకి పెంచినప్పుడు ఒక 15 మంది ఆర్టిస్టులు ఉంటే 15 మంది బయట 6 క్యారవాన్లు వీళ్ళందరికీ పెంచితే పెద్ద సినిమాకే కష్టం. చిన్న సినిమా అనుకోండి, 2 కోట్లు 1 కోటి రూపాయల సినిమా తీసేవాడికి ఒక 15 లక్షలు వేజెస్ పెరిగితే నా వల్ల కాదు, చేతులు ఎత్తేసే రోజు. ఇప్పుడు వీళ్ళు చిన్న సినిమాని దీని నుంచి బయటికి తప్పించామన్నారు. బట్ చిన్న సినిమాకి దానికి మీరు ఎలా దానికి డివైడ్ చేస్తారు, ఏది చిన్న సినిమా మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు చిన్న సినిమా అయినా కానీ క్యారవాన్లు అవి లేనిదే అవ్వదు. మీరు బయటకు సెట్కి వస్తే 3 క్యారవాన్ 4 కనిపిస్తాయి, అంత హడావుడిగా ఉంటుంది. ఇది పెద్ద సినిమా అని మీరు అన్నారనుకోండి, దానికి ఏంటి బెంచ్ మార్క్, ఇదొకటి ఈ కన్ఫ్యూజన్ తేలాలి. ఇవన్నీ ఉండగా ముందు సినిమా 9 రోజుల నుంచి షూటింగ్ జరగట్లేదు, 9 days నుంచి షూటింగ్స్ అయిపోయాయి. కొందరు బయట నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు, మనం ఆబ్వియస్లీ తప్పదు, చెన్నై కావచ్చు, బెంగళూరు, బాంబే నుంచి వచ్చిన ఆర్టిస్టులు.
వాళ్ళని హోటల్లో పెట్టాం. వాళ్ళు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, రేపు అవుతుందో ఎల్లుండి అవుతుందో తెలియదు. హోటల్ ఖర్చులు పడుతున్నాయి, వాళ్ళ హోటల్లో వాళ్ళ ఫుడ్ వాళ్ళదంతా మెయింటెనెన్స్, ఇదంతా ప్రొడ్యూసర్ భారం. అంతేగా ప్రొడ్యూసర్ వాళ్ళు వెనక్కి బాంబే పంపించాలా లేకపోతే చెన్నై పంపాలా ఉంచాలా తెలియదు. సో ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ అయితే వాళ్ళకి కాల్ షీట్లు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు. లేదుగా, వాళ్ళు ఆల్రెడీ డేట్స్ ఇచ్చి మనకి ఇచ్చారు. నెక్స్ట్ డేట్స్ బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళు అంటూనే ఉన్నారు, మీకు మాక్సిమం సాటర్డే దాకా ఇస్తాం, సండే వర్క్ చేయము, మండే మార్నింగ్ నుంచి నేను ఇంకో చోట రాజస్థాన్ లో జాయిన్ అవ్వాలి. మరి ఆలోచించుకోండి, ఇతను మిస్ అయితే ఈ లాస్ దాని మీద ఇంట్రెస్ట్. చిన్న సినిమాలు అసలు ఆపే ప్రసక్తి లేదని చెప్పేసి చాంబర్ అంటుంది. చిన్న సినిమాలు చేసుకోవచ్చండి, యాజ్ ఈజ్ గా చేసుకోవచ్చు. కానీ వాళ్ళే ఉంటున్నారంటే చిన్న సినిమాని మేము ఒప్పుకోం కదా, ఇది మేము చిన్న సినిమా అంటున్నాం. వాళ్ళు అంటారు లేదు బాబు మీరు బయట పెట్టారు, ఇంత హడావుడి ఉంది, మీరు మంచి లెన్స్లే వాడుతున్నారు, మంచి బాడీ కెమెరా వాడుతున్నారు, మరి ఆర్టిస్ట్ ఆయన రోజుకి 80,000 ఇస్తున్నారు, ఈ చిన్న సినిమా ఎలా అవుతుంది అంటారు. అంటే బట్ ఆయనకి నేను 80 లక్షల రూపాయలు ఇచ్చిన పర్ డే, నేను దీన్ని తక్కువలో తీస్తాను. అసలు చిన్న సినిమా అనేది చెప్పండి మీరు 5 కోట్ల లోపల చిన్నదా, అది మాకు ఇంకా క్లారిటీ లేదు, ఎంత లోపల చిన్నదని. సో వర్కర్స్ కి క్లారిటీ లేదు, ఒక జీవో ప్రకారం మాకు వస్తే గానీ తెలియదు. ఇవాళ మధ్యాహ్నం కూడా మినిస్టర్ గారిని కలిశారు వీళ్ళు 12 గంటలకి. కలిస్తే ఆయన మీరు ఇండస్ట్రీని హైదరాబాద్ ని ఫిల్మ్ క్యాపిటల్ గా చేయాలని నేను అనుకుంటున్నానని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆయన మాక్సిమం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. అన్నట్టుగానే ఆయన మొన్న గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ కూడా బాగా చేశారు. అంత బాగా చేసి ఆయన ఎంకరేజ్ చేద్దామని ఆయన ప్రయత్నం చేస్తున్న టైంలో మనకి ప్రభుత్వం సహాయపడడానికి రెడీగా ఉన్నప్పుడు ఒక వయా మీడియా సొల్యూషన్ రావడం బెటర్. ఇప్పుడు అందరికీ కనుక 30% కాదు 20 అందరికీ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2,000 పై వాళ్ళకి ఒక పర్సెంటేజ్, వీళ్ళకి తక్కువ పర్సెంటేజ్, ఏదో ఒక వయా మీడియాగా పెట్టుకోవాలా. ఇది ఒక డెసిషన్ తొందరగా రావడం బెటర్ అండి. ఎవరో ఒకరు వెనకడి తగ్గాలి కదా, ఎవరో ఒకరు తగ్గాలి, ఇద్దరు కలిసి ఒక పాయింట్ దగ్గర ఆగాలి. అదేం లేకపోతే 9 రోజులు కాస్త 90 రోజులు కూడా అయింది. కానీ ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ఇంత స్ట్రాంగ్ గా లేరు కదా సార్, ఎందుకంటే పట్టుబిడుపులు ఉంటాయి, ప్రొడ్యూసర్ ఎక్కువ తగ్గేవాళ్ళు. అవును సరేలే ఈసారి కానీ చదివి ఈసారి ప్రొడ్యూసర్లు దెబ్బతిన్నారండి. ఏంటంటే చాలా లాసెస్ చూసి ఉన్నారు. పర్టికులర్లీ రీసెంట్ ఫిల్మ్స్ మీరు చూడండి, నేను నష్టాలు భరిస్తూ ఇంట్రెస్ట్లు కడుతూ ఇది రాంగ్ టైంలో అడుగుతున్నారేమో అని అనిపించింది వాళ్ళకి. అంటే ఇప్పుడు నాది షూట్ జరుగుతుంది, 9 days మేము ఆపేసాం, షూటింగ్ చేయట్లేదు. నేనైతే ఎందుకైనా మంచిదని పంపించేసాను, ఎవరు ఒక్కళ్ళు బయట నుంచి వచ్చి పంపించేసాను. మీరు అంటే హోటల్ ఖర్చు నాకు కాదు బాబు, దాని బదులు నీకు 10,000 ఫ్లైట్ టికెట్ వేస్తాను, మీ డేట్స్ ఉన్నప్పుడే పెట్టుకుంటానని చెప్పి పంపించాను. అదర్వైజ్ మనం ఆ రిస్క్ భారీ చిన్న సినిమా కెనాట్ ఎఫర్డ్ అండి. మేము తీసేవన్నీ ఆ 3-4 crores లో తీసే సినిమాలు చిన్నవే అవుతాయి. మరి దానికి ఇది వయబీడియాగా ఏదో సొల్యూషన్ వస్తే వీఆర్ హ్యాపీ. ప్రొడ్యూసర్ మాత్రం ఇది ఈ టైంలో పెంచే మూడ్లో లేరు. ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనకి ఒప్పుకున్నారు. దామోదర్ ప్రసాద్ గారు ఏదైతే ఇచ్చారో వెనకున్న ప్రొడ్యూసర్లు ఓకే సరే ముందుకు వెళ్ళిపోదాం అన్నారు. కొందరు షూటింగ్ చేసిన మాట కూడా వాస్తవం, అది కూడా సెకండ్ డే కూడా చేశారు. వాళ్ళు కొందరు ఏదో ఇంటర్నల్ గా 30% కూడా ఇచ్చారని కూడా వీనికి నాకు తెలియదు రియాలిటీ. బట్ ఆ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మధ్యలో స్టేట్మెంట్ మాకు ఏమని వచ్చింది, ఫిల్మ్ ఛాంబర్ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ మాకు వచ్చింది, మీరు ఎవరు కావాలో ఆ స్కిల్ సెట్ ఆ వ్యక్తిలో ఉంది అంటే యూనియన్ మెంబర్షిప్ లేకపోయినా తీసుకోండి అని వచ్చింది. మేము తీసుకోవచ్చు. కానీ అలా తీసుకుంటే ఆ వ్యక్తులు భయపడుతున్నారు. ఎక్కడో ఇన్సిడెంట్ జరిగింది కదా, వచ్చి కొట్టారు, యూనియన్ కార్డు ఉందా అని కొట్టారు. ఈ వైలెన్స్ కి పాల్పడడం అనేది తప్పు. అక్కడ అవతల ఉన్న వ్యక్తి కూడా ఒక పేదవాడే కదా, తిండికి గడవట్లేదు, మంచి స్కిల్ సెట్ ఉంది, అతని పని మనకు వర్క్ పని వస్తుంది, తీసుకుందాం అని తీసుకుంటే యూనియన్ కార్డు లేదని వాళ్ళు అన్నారు. ఇదంతా ముందుకు స్మూత్ గా వెళ్ళాలి అంటే నిజంగా కూడా ఏదో వయా మీడియాగా తొందరగా వచ్చి అండ్ ఇండస్ట్రీ అన్నిటికన్నా ముందు గుడ్ కంటెంట్ తో సినిమాలు మంచి సినిమాలు వచ్చి అసలు థియేటర్ కి సినిమాలు రావాలండి. మీరు థియేటర్కి వెళ్తే బోసిపోయి ఉంటున్నాయి, ఖాళీగా ఉంటున్నాయి. సోకాల్డ్ బిగ్ ఫిలిమ్స్ ఫస్ట్ 2 days వాకిన్స్ ఉంటాయి హీరో ఫ్యాన్స్ ఉండడం వల్ల, 3rd day 4th day మీకు మండే నుంచి ఎవరు ఉండట్లేదు. సరే ఒక ప్రొడ్యూసర్ గా చెప్పండి సార్, ఈ ఏడాది నిజంగానే ప్రొడ్యూసర్ కి 4 డబ్బులు మిగిల్చిన సినిమాలు ఏంటి సార్? తక్కువ లెక్కట్టచ్చు మీరు చెప్పండి. ఇప్పుడు కోర్టు బాగా హిట్, ఎందుకంటే కాన్సెప్చువల్లీ చాలా స్ట్రాంగ్. నాని చాలా మంచి సినిమా ఎంచుకున్నారు. ఆయన చాలా టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్, ఫస్ట్ గొప్ప నటుడు, అలాగే మంచి టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ గా భావిస్తాను నాని గారిని. సో అలా తీసిన సినిమా అది ప్యూర్ కంటెంట్. అలా తీసిన సినిమా లెక్కట్టండి మీరు కొన్ని ఉన్నాయి. మరి పెద్ద సినిమాలు ఇప్పుడు మనం పోయిన వాటిని అది పోయిందని మనం అనడానికి నాకు మనసు రాదు, కానీ చాలా బాధేస్తుంది. ఒక సినిమా పోయినప్పుడు అంటే ఒక స్టేట్మెంట్ నేను ఒకసారి ఇచ్చాను, ఒక సినిమా ఆడనప్పుడు ఇది అంటే పర్టికులర్లీ రివ్యూస్ అవి అన్ని చూసినప్పుడు చాలా కుంగిపోతాడండి నిర్మాత. ఆ ఇంట్లో ఆ రోజు ఒక చాలా దారుణమైన వాతావరణం ఉంటుంది ఆ నిర్మాత ఇంట్లో. ఎందుకుంటుందంటే సినిమాని డబ్బు పోయినా వెనక్కి వస్తుందండి, పేరు కదా, అయ్యో నేను ఇన్ని 2 years 1.5 years నమ్మిది తీసానే,
కొన్ని సినిమాలు అయితే ముందే హింట్ ఉంటాయి, మరి అంతగా చేయకపోవచ్చు, మనకే నమ్మకం. ప్రిపేర్ అయిపోతాం. ప్రిపేర్ కొన్ని బాగానే ఉందని బజ్ లాస్ట్ దాకా వచ్చి థియేటర్కి వెళ్ళాక, అంటే ఇప్పుడు మరీ ఇంటర్వ్యూలు ఇప్పుడు అంటే దీంట్లో రివ్యూలు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు రివ్యూవర్ అనేది ఓన్లీ ఇప్పుడు ఛానల్సే కాదండి, మళ్ళా ఛానల్సే కాదు, ప్రతి ఇండివిజువల్ కూడా రివ్యూరే. ఒక ట్విట్టర్ పేజ్ ఉన్నవాళ్ళు, ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉన్నవాడు ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. అతను కూడా చూసి నాకు ఇది నచ్చలే అన్నాడు అనుకోండి, అతను ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. మనం రివ్యూస్ని ఆపుదామని అనుకున్నాం, ఎంత దాకా సాధ్యం అది అవ్వదు. ఇప్పుడు మీరు మధ్యాహ్నం దాకా రివ్యూ ఇవ్వకూడదు అన్నారు, ఓకే మధ్యాహ్నం లోపల ఇస్తే ఫ్యూ అవర్సే కదా, అందరు ఫస్ట్ షోకి వెళ్ళే వాళ్ళు తేడా వస్తుంది కదా, అది కూడా కరెక్ట్ కాదు. ఒక సినిమా బాగుంటే ఫస్ట్ రివ్యూలే ప్లస్ అవుతాయి కదా, రివ్యూలే ప్లస్ అవుతాయి కదా. మేము పెళ్లి చూపుల సినిమాని రివ్యూలే తీసుకెళ్ళలేదు. మార్నింగ్ షోకి 15% 15% నిండింది శాంతి థియేటర్ పెళ్లి చూపులు. నేను సురేష్ బాబు గారు థియేటర్కి వెళ్ళాం. లేదు సురేష్ గారు అన్నారు నాతో, రాజు గారు చెప్పాం కదా మీకు ఓపెనింగ్స్ రావు అని, మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, బట్ ఎనీవే చూద్దాం వెళ్ళి అన్నారు ఆయన. మంచి ప్లేస్మెంట్ శాంతి థియేటర్. నాకు శాంతి ఏమో చాలా పెద్ద స్క్రీన్, ఇంత పెద్దది ఇచ్చేశారు మనకని. లేదండి ఈ ప్లేస్మెంట్ మీకు క్రాస్ రోడ్స్ కన్నా ఇదే బెటర్ అన్న వేశారు. వెళ్తే మార్నింగ్ 15% ఉన్నారు. నేను నిజంగా కొంచెం కుంగిపోయి ఏంటిది ఇలా ఉందని. సరే మధ్యాహ్నం 1:32 కల్లా రివ్యూలు పడ్డాయి. అదిరిపోయింది. అప్పటికి 22 షోలు వేసాం మేము రామానాయుడు. అందరు చూసారు బాగుందన్నారు. అంతమంది బాగుందన్నా ఇక్కడ ఎవరు రాలేదేంటి అనుకున్నా. మధ్యాహ్నంకి నెమ్మది బాగుందన్నారు. మౌత్ టాక్ తో థియేటర్ రావడం నేను చూసింది ఓన్లీ పెళ్లి చూపు. మధ్యాహ్నానికి 40-50% అయింది. ఫస్ట్ షో హౌస్ఫుల్. ఇంకా ఆ రోజు నుంచి 2 నెలల పాటు హౌస్ఫుల్స్. నాకు నా మెసేజ్ అన్న 4 టికెట్లు ఇక్కడ ఇప్పించాను సార్, ఇక్కడ ఇప్పించాను. అలాగా మేము మొదలుపెట్టింది 95 స్క్రీన్స్ 100 స్క్రీన్స్ నుంచి 200 స్క్రీన్స్ చేయాల్సి వచ్చింది. అది అంటే ప్యూర్ కాంటెంట్. అది మా తరుణ్ భాస్కర్ గొప్పదనం. అంతే స్టామినా అది. సో అందుకని ఒక సినిమాని రివ్యూవర్ అనేవాడు డ్యామేజ్ చేసినా ప్లస్ చేసినా తన మనసులో భావం చెప్తున్నాడు. అది నమ్మి ఫాలో అయ్యేవాడు కొంతమంది వెళ్తారు. బట్ ఎండ్ ఆఫ్ ద రియల్ విజయం ఇచ్చినా దాన్ని దింపేసినా ప్రజలే చేయాలి. నేను అది గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RX100 సినిమా అనుకోండి, పేరే తీసుకుంటున్నాడు డైరెక్ట్ 225 250 వేశారు ఫస్ట్ డే. ఇదేంటి అనుకున్నాం, కానీ విపరీతమైన హిట్, అది పెద్ద హిట్. ఆ రివ్యూకి మామూలుగా 3 పడితే వచ్చే రబ్బులు వచ్చాయి ఆ సినిమాకి. అంటే ప్రజలకు నచ్చింది, కంటెంట్ కొత్తగా ఉందని. సరే ఫెడరేషన్ గురించి, యూనియన్ల గురించి మాట్లాడుతున్నాం కదా. ఒక వ్యక్తిని, ఒక టెక్నీషియన్ని, ఒక కార్మికుడిని డబ్బులు ఇచ్చి తీసుకునే హక్కు, అధికారం ప్రొడ్యూసర్కి ఉంటుంది. నేను ఇతనికి ఇంత ఇవ్వగలను, ఇతని ప్రతిభ ఇంత ప్రతిభకి నేను ఇంత రెమ్యునేషన్, ఇంత వేతనం ఇవ్వగలను. ఎవరిని ఎంచుకోవాలన్న ఆ హక్కు, అధికారం కూడా మీకే ఉంటుంది కదా. అది కాదనడానికి ఎవరికి సార్ అధికారం? ఇప్పుడు ఫండమెంటల్ రైట్ ని తీసేస్తున్నారు. యూనియన్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు యూనియన్ అనే సిస్టమ్ వచ్చి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇండియాకి. మన స్వాతంత్రం వచ్చిన ఫ్యూర్కణాలకు వచ్చి ఉండాలి యూనియన్స్ పెట్టి. ఆ యూనియన్ అనేది వర్కర్ యొక్క ఫండమెంటల్ రైట్స్ ని కాపాడడానికి. అంటే అతనికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, వేజ్ విషయంలో కానీ, అతని మెడికల్ బెనిఫిట్ లో కానీ అన్యాయం జరిగినప్పుడు కాపాడడానికి ఒక వ్యక్తి పోరాడలేడు కాబట్టి అందరు నిలబడతారు. అది యూనియన్ పాలసీ కదా. అది ఏదైతే నిర్మాతకి తన ఫండమెంటల్ రైట్ నిర్మాతకు కూడా ఉంటుంది కదా. నేను 3000 రూపాయలు ఇచ్చినప్పుడు నీకు పని చేత కాలేదు, నేను ఇంకొని పెట్టుకుంటాను, నువ్వు ఆపకూడదు. అది ఆ హక్కు కూడా నిర్మాతకి ఇస్తే బాగుండేది. అది రోజు మేము ఆ హక్కు వాడం. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడైనా మీరు, మాకు మిగతా నష్టాలు జరుగుతున్నాయి కదా, షూటింగ్ లాగిపోయి హోటల్లో పెట్టి ఇంత ఖర్చు పెట్టి ఆల్రెడీ దాని మీద ఇంట్రెస్ట్లు పడి ఓ డేట్ ఏమో దగ్గరలో డిసెంబర్లో అనౌన్స్ చేసేసి ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ఎంత ఇబ్బంది. ఇప్పుడు దీని వల్ల బయట నుంచి తెచ్చినప్పుడు మీరు వైలెన్స్ కి పాల్పడకూడదు అనేది మా రిక్వెస్ట్ అండి. వాళ్ళందరూ మా సోదరులే, వాళ్ళు ఏమి ఎవే కాదండి. వీళ్ళందరూ కుటుంబం రోజు మాతో కలిసి అన్నాన్ని తిరిగేవాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి ఈ డివైడ్ మా మధ్యలో రాకూడదు. కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమంటారంటే, అసలు ఫెడరేషన్లు, యూనియన్లు ఉన్నది వర్కర్స్ స్కిల్ పెంచడానికి కదా, అలాంటి స్కిల్ పెంచడానికి ప్రయత్నించాలి తప్ప స్కిల్ లేని వాళ్ళకు కూడా మేము బర్డెన్, వాళ్ళ భారం కూడా మేము భరించాలంటే ఎంతవరకు సబబు, ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. అంటే వాళ్ళ పాయింట్ కరెక్టేనండి, వాళ్ళ పాయింట్ కరెక్ట్. ఇప్పుడు స్కిల్ లేని వాళ్ళని మేము ఎందుకు తీసుకుంటాం? నిర్మాత తీసుకోడు కదా. ఇప్పుడు స్కిల్ బాగాలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేకప్, లేకపోతే హెయిర్ డ్రెస్సరు, లేకపోతే ఒక ఫైట్ మాస్టర్, ఫైట్ అసిస్టెంట్, అది లేనప్పుడు పాడైపోయే సినిమా కదా. లుక్ పాడేది హీరో, హెయిర్ సరిగ్గా లేకపోతే అవన్నీ కేర్ తీసుకునేది మనమే. ఇప్పుడు ప్రతిదీ డబ్బింగ్ స్టూడియోది అన్ని అయిపోయాయి, వర్క్స్ ఎక్కడ అవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టీజర్ అనౌన్స్మెంట్ ఓ డేట్ అనుకున్నాం, దానికి అవుట్ తీయాలి క్యూబ్ లోనో, దీంట్లో మన డిఐ వాళ్ళు రావట్లేదు, ఎందుకంటే యూనియన్ సార్. ఇంకోటి కొన్ని పనులు నిజంగా బయట వాళ్ళు పెట్టి చేయించేది కాదు, ఆ ల్యాబ్ ఎవరు కంట్రోల్లో ఉంది వాళ్ళే రావాలి, ఆ ప్లేస్ ఇంకోళ్ళకి ఇవ్వరు వాళ్ళది, అయిపోతుంది, కొన్ని ఆగుతాయి. సార్ ఇన్నేళ్ల కెరీర్ లో ఇన్ని సినిమాలు చేశారు కదా, ఈ యూనియన్ వల్ల, ఈ గొడవల వల్ల ఇబ్బంది పడిన క్షణాలు, ఇబ్బంది పడిన రోజులు ఏంటి సార్?
అంటే ఇంతకుముందు ఎప్పుడూ లేనంత విధంగా ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ రోజు ఎందుకంటే ఈ సిచ్యుయేషన్ రెండు వైపులా ఇంత టైట్ గా ఫైట్ చేయడం నేనైతే చూడలేదు. అంటే రెండు వైపులా బాగా మొండికేసినట్టుగా ఉన్నారు. మీరు ఇందాక అన్నట్టుగా నిర్మాతలు చాలా అంటే జాగ్రత్తగా మన వాళ్ళు పర్లేదు అన్నట్టుగా ఉన్నారు. మొట్టమొదటిసారి నిర్మాతలు మేము తగ్గం అన్నట్టుగా ఉన్నారు. అప్పటికి నేను అనుకున్నాను, మొన్న దామోదర్ ప్రసాద్ గారి స్టేట్మెంట్ విని దారికి వచ్చింది అనుకున్నాను, అయిపోయింది, ఇంక సాల్వ్ అయిందని. అది అవ్వకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళింది. దానికి ఇంటర్నల్ రీజన్స్ ఉన్నాయి. వాళ్ళలో డివైడ్ కావచ్చు, లేకపోతే కొందరికి పెంచలేదు కావచ్చు, ఈ పెంచిన పర్సంటేజ్ నచ్చకపోవచ్చు. దీని నుంచి 100% వాళ్ళు తొందరగా మేలుకొని వాళ్ళల్లో వాళ్ళు వేరే ప్రపోజల్ తీసుకొచ్చి, సార్ మీరు మాకు 20% చేశారు కదా, వాళ్ళకి అస్సలు చేయలేదు కదా, వాళ్ళకి వీలైతే ఏదో 2000 పైన వాళ్ళకి 5% 8% చేయండి, మాకు 5% వీలైతే తగ్గించండి. అంటే మరి ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి పెంచడం అనేది అన్ని కాదు. వయా మీడియాగా నిర్మాతకి అడిషనల్ బర్డెన్ పడకుండా చూడండి. మీరు ఇచ్చిన ప్రపోజల్లో మళ్ళీ నిర్మాత బర్డెన్ ఇప్పుడు మొన్న ఒప్పుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉంటే చెయ్యరు. పైగా గవర్నమెంట్ లేబర్ రూలే ఉంది కదా, వీఆర్ గోయింగ్ యాజ్ పర్ యాక్ట్. అసలు లేబర్ లాని చూస్తే ఇప్పటివరకు ఇస్తుందే చాలా ఎక్కువ అని చెప్తున్నారు. ఇప్పుడు లేబర్ యాక్ట్ ఏదైతే మెన్షన్ చేసిందో ఎక్కువ ఇచ్చారు, వాళ్ళు మాకు సరిపోవట్లేదు అంటున్నారు. నేను ఇంకోటి ఏమంటానంటే 6 to 6 కాల్ షీట్ 9 to 9 ఉన్నాయి కదా, 9 to 9 చేయాలని నా రిక్వెస్ట్. నేను మీ ద్వారా తెలియజేస్తాను. 6 to 6 కాల్ షీట్ లో 6 నిజంగా అంటారు, 6 మనం సెటప్ చేసి ఫస్ట్ కెమెరా పెట్టేసరికి 8 లోపల అవ్వట్లేదు. ఎంత చేసినా అందరూ దూరంగా ఉంటారు. దూరంగా ఉండి రావడం వల్ల అందరు స్టార్ట్ అయ్యేది 8-8:30 అవుతుంది. అండ్ ఒక్కొక్కసారి కొందరు యాక్టర్ లేట్ గా రావచ్చు, కొందరు టెక్నీషియన్ సెటప్ చేయడం లేట్ అవ్వచ్చు. ఇవన్నీ ఇష్యూస్ వల్ల 9 to 9 అనుకోండి, అది అన్ని విధాల వయా మీడియాగా బాగుంటుంది. ఒక ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్ కూడా ఇదే మాట చెప్పారు సార్, 9 to 9 అనేది చాలా 9 to 9 చేస్తే అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. మీరు 6 to 9 మధ్యలో అవుట్పుట్ రాదు. ఏదో సన్ రైజ్ కాల్ షీట్ అని కొన్ని తీస్తాం 5ంటికి 5 దానికి ఉంటే అది వేరే విషయం. ఆ ఒక్కరోజు తప్పితే 9 to 9 కాల్ షీట్ ఉంటే ఈ వర్కర్స్ అందరికి కూడా కాస్త 6 దాకా నిద్రైనా ఉంటుంది. కష్టజీవులు వాళ్ళు కాస్త కంఫర్టబుల్ పడుకుని లేచి 6:30కి బయలుదేరి వస్తే 7:30 సెట్ లో ఉంటే లేకపోతే ఎందుకున్నా కానీ 9కి నిజంగా పని మొదలవుతుంది. 9కి మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ మధ్య ప్రొడ్యూసర్లు చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని కలిశారు. పెద్ద హీరోల ప్రమేయంతో ఈ ఇష్యూ ఏమైనా ఆగే అవకాశం ఉందా? అంటే పెద్ద హీరోల్ని మనం అంటున్నాం కానీ వాళ్ళ రెమ్యూనరేషన్ గురించి చాలా డిస్కషన్ వస్తుంది. వాళ్ళు రెమ్యూనరేషన్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని అడుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను, నేను హీరోకి తగ్గాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే హీరో తన ఫేస్ వాల్యూకి డబ్బు ఇంత ఉంది, మీరు వద్దు అంటే యాజ్ అ నిర్మాత ఇంకో నిర్మాత వెనక రెడీ ఉన్నాడు ఇవ్వడానికి, అతను వద్దని ఇంకోటి ఉన్నాడు. డిమాండ్ సప్లైలో అంత క్రేజ్ ఉన్నప్పుడు అతను దిగెందుకు రావాలి? పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే నేను ఇవ్వడం పెయిన్ఫుల్ అయినా చెప్తున్నా, అతని పరిస్థితుల్లో దిగి రావక్కర్లేదు. ఇంకొకటి అట్ ద సేమ్ టైం హీరోలకి రెమ్యూనరేషన్లు వదిలేసిన ఎన్ని సినిమాలనే మీకు తెలియదు, చాలా ఉన్నాయి. చాలా హీరోలు బయటికి రారు. వాళ్ళు చాలా సినిమాల్లో పీకల మీద కూర్చొని వసూలు చేసే నిజంగా అంత ఉండదు. సినిమా పోయింది బాబు, ఇలా ఉంది, మరి ఇలా రావట్లేదు బాబు అంటే ఏమంటారు చెప్పండి? సరే చూద్దాం, నెక్స్ట్ సినిమా ట్రై చేయండి. ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. నేనేదో వాళ్ళ వైపు మాట్లాడుతున్నాను కాదు, రెండు తెలుసు కాబట్టి చెప్తున్నా. కొన్ని సినిమాల్లో వాళ్ళకి రాలేదు చేతికి. కానీ కొంతమంది హీరోల గురించి విన్నాను సార్, డబ్బింగ్ కి రావాలంటే నా పేమెంట్ క్లియర్ చేయి అన్న హీరోలు ఇప్పటికీ ఉంది. కొందరు కమెడియన్స్ ఉన్నారు, కొందరు యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఎందుకు చేశారు నేను అడిగా కూడా, వాళ్ళు మా దగ్గర బౌన్స్డ్ చెక్స్ ఎన్ని ఉన్నాయి చూపించనా అన్నారు. వాళ్ళు ఎన్ని ఉన్నాయి చెప్పను, ఈ ఇండస్ట్రీలో సాత్వికంగా ఉంటే కుదరదు, ఇలా ఉంటేనే అవుతుంది, నేను చెప్పి బయటకు వెళ్ళాక నా మొహం చూడడం నాకు రాదు అని వాళ్ళ వెర్షన్. నిజాలు నాకు తెలియదు. నాకు ఇప్పటిదాకా నేను చేసిన యాక్టర్లు అందరూ, నా వాళ్ళందరూ కూడా నాకు సపోర్టివ్ ఉన్నారు. పైగా నేనేంటంటే ఇవాళ సాయంత్రం 5 లోపల ఇవ్వాలంటే 4:45కి చేతిలో పెట్టేస్తా. నాకు ఇప్పటిదాకా ఆ విషయంలో ఏ రోజు కూడా కొంచెం ప్రాబ్లమేటిక్. కొందరంటే వీక్లీ వన్స్ ఇస్తామంటారు. అంటే వాళ్ళకి వీక్లీ వన్స్ అనేది వాళ్ళకి ఆ ఫండ్ వారానికి వస్తుంది. వారానికి అనుకున్న ఈ వారం ఖర్చు నాకు ఇంత అని వాళ్ళకు ఉంటుంది. ఏదో ఈ 75 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ ఖర్చు అనుకోండి, ఈ వీక్ నాకు ఇంత పేమెంట్ వస్తుంది, ఆ రోజు తీసేసుకోండి. కొందరు నాకు డైలీ రావాలి అంటారు, కొందరు అది ఇవ్వందే సెట్ లో అడుగు పెట్టననే వాళ్ళు ఉన్నారు, క్యారవాన్ దిగమనే వాళ్ళు ఉంటారు. రకరకాల మనుషుల వ్యక్తిత్వం బట్టి వాళ్ళు చూసినటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి. నేను అడిగేది ఏంటంటే సార్, ఈ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నిర్మాతలు తమ ఇబ్బందులు చెప్పారు కదా, పెద్ద హీరోలు రంగప్రవేశం చేయడం వల్ల ఇష్యూ ఏమైనా తగ్గుద్దా, ఇది ఏమైనా కొలిక్కి వస్తుందా అన్నది. అంటే వాళ్ళు కూడా దీనికే లొంగాలుగా. ఈ వర్కర్లు యూనియన్ చిరంజీవి గారి దగ్గరికి అన్నయ్య మా కడుపు మీరు ఆలోచించండి అన్నయ్య అంటే
మినిస్టర్ గారు ఎలా కరిగారో ఈయన కూడా అలాగే కరుగుతారు. అక్కడ అల్టిమేట్ గా అక్కడ స్పందించేది ఒక మనిషి, ఒక హ్యూమనే. అక్కడ చిరంజీవి గారు లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, అక్కడ కందులు దుర్గేష్ గారు కావచ్చు, మన మంత్రివర్యులు లోపల ఉన్నటువంటి మానవత్వమే స్పందించాలి. అది జరిగినప్పుడు వాళ్ళకి ఎంత బెనిఫిట్ నేను చేయగలను అని ఆలోచిస్తారు. మనం 100% కార్మిక సోదరులు లేనిదే సినిమా ఇండస్ట్రీ లేదు. మోస్ట్ హార్డ్ వర్కింగ్ వాళ్ళండి. అందరికన్నా ముందు వస్తారు, అందరికన్నా లాస్ట్ ఇంటికి వెళ్తారు. మనం ఉన్న టైంలో కాఫీలు టీలు అందిస్తుంటారు, ఓ పక్కన లైట్ పెడుతున్న టైంలో ఆ వేడి ఉంటుంది, పైకి ఎక్కుతారు, హైట్, అన్ని రిస్కులు, అన్ని ఫీల్డ్స్ 24 క్రాఫ్ట్స్ చేస్తారు. ఇంత బాగున్నది ఎటొచ్చి సినిమా ఇండస్ట్రీ టఫ్ సిచ్యుయేషన్, ఓటమి ఎక్కువ చూస్తున్న రోజుల్లో సడన్ గా వేజెస్ ఇంత పెంచమని అడగడం, ఈ టైంలో పెంచమన్నారు. వీళ్ళు 5 పైసలు పెంచమని అని ఉంటే నేను డెఫినెట్లీ అది కరెక్ట్ కాదేమో అనేవాడిని. వాళ్ళు ఒక దీనికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇది తక్కువ అంటున్నారు, ఇంకోళ్ళు కూడా పెంచమంటున్నారు. మరి వాళ్ళ మధ్య డివైడ్ ఏంటో తెలియదు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది మా దగ్గర రావడం కాదు, మీరు అందరు కలిసి మాట్లాడుకుని వయామిడి ఒక ఫిగర్ చెప్పండి, అందరికి ఎంత ఉందో. ఫస్ట్ మీరు యూనియన్ లో కూర్చొని మాట్లాడుకుని ఒక రేట్, ఇప్పటికీ అదే అంతే. నేను అనేది ఒకటే, మీరు అందరు కలిసి ఒక ఎక్స్ ఫిగర్ తీసుకోండి, 10, 15, 12, వాట్ ఎవర్. 1000 రూపాయలు, 500, 6000 రూపాయలు కానీ ఒకటే పర్సెంటేజ్ అందరికి పెరుగుతుంది. లోపల ఫీల్ లేదు. ఇన్నాళ్ళ నుంచి వాళ్ళ మధ్య అది ఉంది, నువ్వు 3 నేను 6 అని. సో వాళ్ళందరూ సమానంగా ఒకే పర్సెంటేజ్ పెరిగితే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు. ఓటీటీల ప్రభావం, ఓటీటీల వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా సార్? ఎందుకంటే ఒకప్పుడు ఓటీటీని కలుపుతారు అనుకున్నారు, అదనపు ఆదాయ మార్గం ఏదో వస్తుంది అనుకున్నారు. కానీ ఈరోజు ఓటీటీలే మొత్తం సినిమా ఇండస్ట్రీని కబంధ హస్తాల్లో తీసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఓటీటీ డబ్బు ఇచ్చినంతసేపు ఓటీటీయే రక్షించింది సినిమాని. మీరు గత 10 సంవత్సరాల క్రితం ఓటీటీ ఎప్పుడైతే మొదలైందో అసలు ఓటీటీ అంటే వచ్చేస్తా అనుకున్నారు. మొదట్లో శాటిలైట్ని అలాగే అనుకున్నారు. ఇప్పుడు శాటిలైట్ అంటే 3 కోట్లు 5 కోట్లు సినిమాకి వచ్చేసేది. అట్లాంటిది సడన్ గా ఓటీటీ కొత్తగా వచ్చింది. పైగా జైంట్స్, ఇంటర్నేషనల్ జైంట్స్ ఒక్కొక్కరి దగ్గర 10,000 కోట్లు ఫండ్ పెట్టుకుని వచ్చారు, నెట్ఫ్లిక్స్ లాంటి వాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు ధనాధన కొన్నారు, వాళ్ళు ఓటమిలు చూడాల్సి వచ్చింది. వాళ్ళకి తెలియదు ఇక్కడ హీరో డ్రివెన్ ఇండస్ట్రీ, ఇండియన్ ఇండస్ట్రీని ఎవరు జడ్జ్ చేయలేరు. వాళ్ళు కొరియన్ సినిమాలు కొంటారు, చైనీస్ కొంటారు, కానీ హాలీవుడ్ కొంటారు, కానీ ఈ మార్కెట్ వాళ్ళకి అర్థం కాలేదు. ఓ పక్కన సినిమా ఫ్లాప్ అంటారు, 60 కోట్లు తీసుకు ఏంటిది అర్థం కాలేవాడు. అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తో సంబంధం లేకుండా ఒక హీరో తీసుకునేటువంటి ఇండస్ట్రీ ఇది. ఎందుకుందంటే డిమాండ్ సప్లై. మనకున్న హీరోలు మొత్తం 20 మంది 26 మంది ఎంతో ఉన్నాం కదా, బట్ చూసే మంది 8 కోట్లు ఉన్నారు కదా ఇక్కడ. మరి ఆబ్వియస్లీ అంతమందిలో అందరు వాళ్ళు కూడా ప్రైమ్ స్టార్స్ కొందరు ఉన్నారు, వాళ్ళని వాకింగ్ గాడ్స్ లా మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళకి ఆ డిమాండ్ ఉంది అది. బట్ ఈ మధ్యలో దెబ్బతిన్నది ఎవరు? ఓటీటీలు కొనేశారు. కొన్న తర్వాత థియేటర్లో దానికి పేరు రాలేదనుకోండి, 1 month 20 days ముందు అగ్రిమెంట్ చేశారు, కొనేశారు, రిలీజ్ ముందు రోజు పేమెంట్ ఇచ్చారు. నెట్ఫ్లిక్స్ అయితే 4 installments ఇస్తాడు సంవత్సరానికి. బట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఈ కెనాట్ గో బ్యాక్. సినిమా ఏదైతే ఇచ్చేసిన తర్వాత రిలీజ్ అయ్యాక టాక్ బ్యాడ్ అనుకోండి, ఓటీటీలో దానికి వ్యూస్ ఉండవు, దానికి వ్యూవర్షిప్ కనుక లేకపోతే, నెంబర్ ఆఫ్ మినిట్స్ రాకపోతే హీస్ లూజింగ్ ఆన్ దట్ రెవెన్యూ. అంత ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెట్టి మినిట్స్ దాని మీద జనరేట్ చేయకపోతే లాస్ వాళ్ళకి. అలాంటప్పుడు కొన్ని సినిమాలు తక్కువలో చేసింది కూడా, కొన్నది కూడా, ది నెంబర్ ఆఫ్ మినిట్స్ వాచ్ ఇట్ ఈస్ మోర్. ఆ విధంగా వాళ్ళు చూస్తారు, వాళ్ళ వే ఆఫ్ క్యాల్కులేషన్ ఇస్ డిఫరెంట్. వాళ్ళకి అలా దెబ్బతిన్నది ఉన్నది. ఆ భయం కొద్ది ఏం చేశారు వాళ్ళు, పెద్ద సినిమా కాంపిటీషన్ లో కొంటున్నారు ఇప్పటికీ. ఆ సినిమా హీరోది మేమే దక్కించుకుంటే అడ్వాన్స్ ఇస్తామని ఆ క్రేజ్ పోనివ్వకూడదని. ఎందుకు? రీజన్ ఏంటంటే ఆ హీరో సినిమాలు, పెద్ద హీరో సినిమాలు లేకపోతే వీడి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తగ్గిపోతుంది. ఇప్పుడు వీడికి 4 లక్షలు 6 లక్షలు సబ్స్క్రైబర్స్ ఉంటే చూస్తున్న విత్ ఇన్ 6 months పడిపోతుంది. ఒక కొత్త ఛానల్ వచ్చి వాళ్ళ మందికి ఆ ఛానల్ ఎవరో వచ్చి దాని కొత్తది కొండ మొదలు పెట్టాడు అనుకోండి, బాగానే ఉంది అని 1000 రూపాయలు ఎంతో మనం కడతాం, సబ్స్క్రైబర్ బేస్ పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత వాడు ఎక్విజిషన్ చేయలేదు అనుకోండి, లేదు. పోనీ మీరు కొత్త సినిమా అన్నోన్ హీరో తీసుకున్నారు అనుకోండి, వాడికి ఉపయోగం లేదు, మీకు ఇచ్చే 2 కోట్లు వేస్ట్, ఎవరు నా దానిలో సబ్స్క్రిప్షన్ రాదన్నా అంటాడు. సో ఇదంతా ఎలా ఉంది? మార్కెట్ డ్రివెన్ ఇండస్ట్రీ, లైక్ హీరో మార్కెట్ డ్రివెన్ ఇండస్ట్రీ. అండ్ కంటెంట్ టీజర్ బాగా నచ్చి ఇది కొట్టేలా ఉంది అంటే కొనచ్చు, అదో అవకాశం. సో ఈ కాంపిటీషన్ లో మీరు అన్నట్టు ఓటీటీ అనేది హామ్ చేసింది. హామ్ ఎలా చేసింది అంటే, ఓటీటీ ఉందనుకుని సినిమా తీయడం మొదలుపెట్టి అక్కడ దాకా వెళ్ళి ఓటీటీ బిజినెస్ అవ్వక ఇప్పుడు ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఓటీటీకి బయర్స్ ఎవరు రావట్లేదు. మీరు థియేటర్లో సినిమాని రిలీజ్ చేసేదాకా ఆ రివ్యూస్ చూసి కొంటానన్నాడు. వాడు నేను 3 రివ్యూ పడితే కొంటాను. 3 ఎంతమందికి పడుతుంది? 3 అనేది చూసి చాలా రోజులు అయిపోయింది. ఒక్కొక్కరితో ఒక రూల్ కదా సార్ ఓటీటీలో. వాళ్ళందరికీ ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత రివ్యూ బేస్డ్, లేకపోతే మీరు రెవెన్యూ బేస్డ్ అంటే, రెవెన్యూ బేస్డ్ అనేది దానికి బెంచ్ మార్క్ చెప్పండి నాకు, రెవెన్యూ అథారిటీ నాకు చెప్పండి, మీరు రెవెన్యూ లేదు. మళ్ళీ మనం ఈ డబ్బింగ్ సినిమాల
విషయానికి వద్దాం సార్. ఎప్పుడైనా ఒక డబ్బింగ్ సినిమాకి ఇంత రేట్లో టికెట్లు పెట్టారు సార్ తెలుగులో? నేనైతే ఎప్పుడు చూడలేదండి, ఏనాడు చూడలే. ఇంత ముందు కూడా మనం చూసాం, విక్రమ్ అవన్నీ చూసాం కదా, వాటికి ఇంత అయితే లేదుగా. మరి మనం రీసెంట్ గా చూసిన సినిమాలు లేదు, దేనికి లేదు. ఆఖరికి మొన్న వచ్చిన థగ్ లైఫ్ కూడా ఈ రేట్లో చూడలేదు. అది కూడా కాస్ట్లీ సినిమా, మంచి కాంబినేషన్, ఆడలే సినిమా, అది వేరే విషయం. కానీ మరి దానికి అవ్వలేదు, ఏవి పెంచింది ఇప్పుడు పెంచారు. అఫ్ కోర్స్ అంటే మన డియరెస్ట్ స్టార్ అక్కడ ఉన్నారు, మన ఎన్టీఆర్ ఉన్నారు, అండ్ అఫ్ కోర్స్ రజనీకాంత్ అక్కడ ఉన్నారు. ఇవన్నీ ఉన్నా కూడా అది హిందీ సినిమా అని మనం అంటున్నాం, వాళ్ళు కాదు తెలుగు అంటారు. అంటే తెలుగులో ఇదే చాలా పెద్ద డిబేట్ ఏంటంటే సార్, వార్ 2 ని వాళ్ళు స్ట్రైట్ తెలుగు సినిమాని సెన్సర్ చేయించారు. కూలీ ఏమో అది హిందీ నుంచి వచ్చిన సినిమా అని చెప్పి వాళ్ళు సెన్సర్ చేయించారు. ఇదే మతలబ్, ఇది అర్థం కావట్లేదు. ఇది వార్ 2 ని మన తెలుగు సినిమాలో చూస్తామా, హిందీ సినిమాలో చూస్తామా? అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్, ఓ హిందీ సినిమాలో మన తారక్ చేశాడని నేను ఫీల్ అవుతాను. 100%. సత్యమా కాదా? అది చాలా ప్రౌడ్ గా నేను ఫీల్ అవుతున్నా. మన తారక్ హిందీ రేంజ్ కి వెళ్ళాడు, అది తీసుకొచ్చి తను ఉన్నాడు కాబట్టి బలంగా తెలుగు సినిమాని ఎందుకు అనాలి? లెట్స్ యాక్సెప్ట్ ఫ్యాక్ట్ అంటాను నేను. ఇప్పుడు నేను ఆ సినిమాని ఫస్ట్ డే మార్నింగ్ చూడబోతున్నాం, ఎందుకంటే డెఫినెట్లీ మంచి హైప్ అది ఉంది. 2 సినిమాలకు హైప్ ఉంది. 2 ఏది ఫస్ట్ షో పడితే అది చూసేయడం అంతే, బ్యాక్ టు బ్యాక్ చూడాలని ఫిక్స్ అయ్యాను నేను. ఇంకా రెండింటికి కావాల్సిన హంగులు అన్నీ ఉన్నాయి. మంచి హాలిడే సీజన్, 4 days బాగుంటుంది. గోల్డెన్ డేస్ రావాలండి ఫస్ట్ తొందరగా వచ్చి. ఇండస్ట్రీలో ఇంత ముందు కన్నా సక్సెస్ రేట్ పెరిగి నిర్మాతలు పర్లేదండి బాగానే ఉంది అనాలి, కాస్ట్ ని కంట్రోల్ చేసుకోగలగాలి. నెంబర్ ఆఫ్ డేస్ తగ్గితే కానీ అవుతుంది. వీఆర్ స్పెండింగ్ టూ మెనీ డేస్ ఆన్ షూటింగ్, అది తగ్గాలి. కొత్త టాలెంట్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పక్కన థియేటర్స్ మనకి ఇబ్బందిలో ఉందంటూ రేట్లు పెంచి మళ్ళీ 3 రోజుల తర్వాత ఇవాళ తగ్గించామని అనౌన్స్ చేయడం, ఇవన్నీ కాదు. ఈ సినిమా మాకు చాలా ఖర్చు పెట్టాం, మీకు గిఫ్ట్ ఇస్తున్నాం అనుకోండి, 200-300కి టికెట్ చూపిస్తాం చూడండి, 500 వీక్ డేస్ కి ఒక రేటు, వీకెండ్స్ కి ఒక రేటు పెట్టొచ్చు కదా. నేను అనేది మండే దాకా పెట్టండి. మీకు ఫ్రైడే రిలీజ్ అయితే మండే ఉదయం నుంచి మామూలు రేట్ అనండి. ఇప్పుడు ఇంట్లో వెళ్ళలేని వాడు 3 days ఆగి చూస్తారు. అలా కాదండి, ఎప్పుడో తెలియదు ఇండెఫినెట్ గా హై రేట్ అంటే దట్ విల్ లీడ్ టు క్రైమ్ అంటారు నేను. మీరు పైరసీ అంటారు, నిజంగా అది చూడాలని డెస్పిరేషన్ వాడు ఏం చేస్తాడు, ఎక్కడ రోడ్ సైడ్ ఉండే పిల్లాడు ఫోన్ లో చూడడం మొదలెడతాడు. మనం వాడిని ఆ క్రైమ్ వైపు దారి తీసేలా చేస్తున్నామేమో తెలియదు. అది ఆపాలంటే ఫస్ట్ మనం వాడికి అందుబాటులో తీసుకురండి. ఈ సినిమాని ఈ దీంట్లో చూడడం ఏంటంటే దరిద్రం. ఇందులో చూడ ఎంత అసహ్యం. హ్యాపీగా రాయల్ గా కూర్చొని చక్కగా ఏసీలో చూస్తే ఎంత ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ ని ఆ పేదవాడికి దూరం చేయొద్దు. మనం ఆల్రెడీ మిస్ అవుతాడు, ఆ క్వాలిటీ మిస్ అవుతాడు, ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, డైలాగ్స్ అర్థం కావు, సరిగ్గా వినపడవు. అప్పటికి మనం అక్కడికి వెళ్తే వాడు వేరే ఖర్చులు ఉంటాయి. ఇంట్లో వెళ్తే పాప్కార్న్ కొనాలి, ఏం కొనాలి, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్ పిల్లలు అడుగుతారు. ఇవన్నీ ఉన్నాయి, పార్కింగ్ కాస్ట్ ఉంది. బట్ పర్వాలేదు, ట్రాన్స్పోర్ట్ 3 hours. సినిమా మీద ఇష్టంతో చేసినప్పుడు వాడికి మనం కొంచెం త్యాగం చేసి తక్కువ పెడదాం వీలైతే. పెంచితే కూడా 3 రోజులు పెంచండి, అంతకన్నా వద్దు. నిర్మాత కూడా బయటపడాలి కదా, డబ్బు రావాలి. సార్ ఇప్పుడు చెప్పండి సార్, మీ నుంచి రాబోతున్న సినిమాలు ఏంటి, ఎప్పుడు వస్తాయి? నేను ఒకటి షూట్ జరుగుతుంది, షూట్ జస్ట్ కంప్లీటెడ్, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. కమింగ్ 2-3 months లో ఏదో మంచి రోజు చూసుకుని అనౌన్స్ చేయడం అంతే. అనౌన్స్ చేసి రిలీజ్ చేసేయడం. పెళ్లి చూపులతో ఒక మొత్తం సెన్సేషన్ సృష్టించారు. ఆ సినిమాతో చాలా మంది జీవితాలు వృద్ధిలోకి వెళ్ళాయి, చాలా మంది స్టార్లు అయ్యారు. పెళ్లి చూపులు 2 కూడా వస్తుందని చెప్పేసి అంటున్నారు తరుణ్ భాస్కర్ గారు. ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు మొదలెట్టారు? ఇప్పటిదాకా థాట్ అయితే ఏం లేదండి. ముందు 10 years అయిన తర్వాత 10th year లో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలని ప్లాన్. ఎందుకంటే July 29th అది రిలీజ్ చేయాలి. చేస్తే ఆ తర్వాత దాని part 2 చేయాలని ఆలోచన ఉంది. తరుణ్తో మాట అన్నాను, ఉంది సార్ ఐడియాస్ అయితే ఉన్నాయన్నాడు. అది ఎంత దాకా మెటీరియలైజ్ అవుతుందో తెలియదు, కానీ అయితే మాత్రం ఒక హంబుల్ అటెంప్ట్ చేయాలి, కానీ ప్రజలు సర్ప్రైజ్ అయ్యేటువంటి హిట్ ఇవ్వాలని నాకు కోరిక. అప్పుడు ఎలా అయితే సర్ప్రైజ్ ఇచ్చారు అలాగే చేయాలని కోరికండి. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయిపోయాడు. అంటే ఇది తన విజయ్ దేవరకొండ ఇప్పుడున్న మార్కెట్ కి దీని కనుక ఆ స్కేల్లో చేస్తే దాంట్లో ఆర్గానిక్ లుక్ మిస్ అవుతుందో నాకు తెలియదు. ఎందుకంటే ఈ కంటెంట్ అలాంటిది, దీంట్లో ఎటువంటి మాస్ అది ఉండేది లేదు. చాలా హార్ట్ టచింగ్ గుడ్ ఫిల్మ్ ఇది. అండ్ పర్టికులర్ ఉమెన్ ఎంటర్ప్రైజింగ్ యాక్టివిటీ చూపించాం. అండ్ విజయ్ ఎక్స్ట్రాడినరీగా ఇందులో తను క్యారెక్టర్ చేశాడు, ప్రశాంత్. సో కాకపోతే ఎటు టర్న్ అవుతుందో తెలియదు, లెట్స్ సీ. మీ అబ్బాయి శివ ఏం చేస్తున్నాడు? అతన్ని స్టార్ గా నిలబెట్టడానికి మీ వంతు ప్రయత్నాలు ఎన్ని జరుగుతున్నాయి? శివ కరెంట్లీ 3 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయండి. 3 ఒకటి నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, 2 బయటవి. ఆ 2 ఫస్ట్ రిలీజ్ అవుతాయి, అయిన తర్వాత నాది వస్తుంది. ఇది కాక సైన్ చేసినవి ఇంకొక 2 ఉన్నాయి. November-December ఇంకో 2 స్టార్ట్ అవుతున్నాయి. టోటల్ ఒక 5-6 ప్రాజెక్టులు ఉన్నాడు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో ఎండ్ ఆఫ్ ది డే నేను నమ్మేది ఒకటే, శివ కానీ నేను కానీ
మనం ఏదో ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలని దానికోసం హీరోయిక్ అవి ఇవి చేయడం కాదు. ఆ స్టోరీ ఎంత కనెక్ట్ అవుతుంది, ఆ సినిమాలో దమ్ము ఉంటే సినిమా ఆ స్టోరీ స్క్రిప్టే హీరో అవుతుంది. దాంట్లో ఉన్న ప్రతి వాళ్ళు హీరోలు అవుతారు. ఒక కమేడియన్ కావచ్చు, ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు, ఎలా అయితే అందులో హీరోలు అవుతారు. దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి ఈ అబ్బాయి ఇమేజ్ గుర్తుండిపోవాలి, బయటకు వెళ్ళి ఈ అబ్బాయి అందులో బాగా చేశాడు అనుకోవాలి. అది వర్కౌట్ అవుతుంది. సో దానికోసం ఎదురు చూస్తున్నాను. తను కూడా అదే నమ్ముకుని, గుడ్ స్క్రిప్ట్స్ నమ్ముకుని చేస్తున్నాడు. ఒక 10 స్క్రిప్ట్లు వస్తే అందులో ఏదైతే తను కనెక్ట్ అయ్యాడో అదే ఒప్పుకుంటున్నాడు, చూజీగా ఉన్నాడు. ఐ హోప్ ఆ గుడ్ డే వస్తుందని, ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా, ఎందుకంటే ప్రతిభ ఎక్కడున్నా సరే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మీ అబ్బాయి కూడా థ్యాంక్ యూ అండి. ప్రొడ్యూసర్గా మీరు ఎంత స్టార్ అయ్యారో మీ అబ్బాయి కూడా హీరోగా ఎంత పెద్ద స్టార్ అవుతాడని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. నమస్కారం.